సాధారణంగా ఈ పంటి మీద గార అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా చాలా మందికి వస్తుంటది. దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది మీ దంత వైద్యుడిని సంప్రదిస్తే మొదటగా ఆ గార ఎందుకొచ్చింది? సో, పంటి మీద గార వచ్చేదానికి చాలా కారణాలున్నాయి. చాలా ప్రధానమైన కారణము వాటర్ ఫ్లోరిడోసిస్ అంటారు. అంటే మనం త్రాగే వాటర్‌లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆ ఫ్లోరైడ్ మనం కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు, అంటే మనం వాటర్ ద్వారా ఫ్లోరైడ్ బాడీలోకి తీసుకున్నప్పుడు, ఆ ఫ్లోరైడ్ బ్లడ్‌లో సర్క్యులేట్ అయ్యి పన్ను ఫామ్ అయ్యేటప్పుడు ఆ ఫ్లోరైడ్ ఒక కోటింగ్ లాగా ఎనామిల్‌తోని ఆ ఫ్లోరైడ్ రియాక్ట్ అయ్యి హైడ్రాక్సీ ఎపటైట్ క్రిస్టల్స్ ఉంటాయి ఎనామిల్‌లో. వాటితో రియాక్ట్ అయ్యి ఒక ఫ్లూర్ హైడ్రాక్సీ ఎపటైట్ క్రిస్టల్ అని ఒక ఫామ్ అవుతుంది. ఇది పచ్చగా ఉంటుంది. పచ్చగా బ్రౌన్ కలర్లో ఉంటుంది యూజువల్గా. ఒకసారి పచ్చగా కూడా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి కండిషన్స్లో అంటే వాటర్లో ఫ్లోరైడ్ ఉండటం వల్ల వచ్చే డిస్కలరేషన్, ఆ గారను మీరు ఎంత బ్రష్ చేసినా పోదు, ఏ పేస్ట్ వాడినా పోదు, ఆ బొగ్గు పెట్టి ఆ సాల్ట్ పెట్టి ఎన్నెన్ని మార్కెట్లో గిమ్మిక్స్ చేసినా ఆ పోయే ఛాన్సే లేదు. మీ పన్ను పోతుంది కానీ ఆ గార పోదు. ఎందుకంటే ఆ గార లోపల నుంచి తయారయ్యింది. పన్ను తయారయ్యేటప్పటి నుంచే ఫామ్ అయింది. ఇది బయట వచ్చిన గార కాదు. సో అది పోయేదానికి ఛాన్సే లేదు. సో అప్పుడు మీ డెంటిస్ట్ని కలిస్తే మేము దాన్ని సమూలంగా తీసేస్తాం, కంప్లీట్గా రిమూవ్ చేస్తాం. సో ఎట్లా అనేది చాలా మార్గాలు ఉన్నాయన్నమాట. మేము దాన్ని స్టడీ చేస్తాం. ఎంత డెప్త్కి ఈ గార ఉంది దాని మీద మా ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. సూపర్ఫిషియల్గా గార ఉంటే పైన ఆ కొంచెం ఎనామిల్ తీసేసి ఒక వినీర్స్ అని ఒక పద్ధతి ద్వారా దాన్ని ఒక మాస్కింగ్ చేస్తాం. ఒక తెల్లటి లేయర్ పెట్టేస్తాం పైన. సో ఆ విధంగా చేస్తే మీ గార మొత్తం కనపడకుండా పళ్ళు తెల్లగా ఉంటాయి. అలా వద్దు, ఇంకొంచెం లైట్గా ఉన్నవి, మరీ డీప్గా లేవు, అలాంటప్పుడు ఏం చేస్తామంటే డెంటల్ బ్లీచింగ్ అని ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ద్వారా కొన్ని కెమికల్స్ వాడి, ఆ కెమికల్స్ ద్వారా లోపల ఏదైతే గార ఉందో ఆ గారను కంప్లీట్గా తీసివేయగలం. సో పళ్ళు మామూలుగా అందరికీ ఎలా తెల్లగా ఉన్నాయో మీకు కూడా అలాగనే తెల్లగా షైనీగా మంచిగా చక్కగా కనిపిస్తుంటాయి. సో ఈ డెంటల్ బ్లీచింగ్ అనే దాంతో చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, పళ్ళు డ్యామేజ్ అవుతాయేమో అన్న ఒక అపోహ ఉంది. అలాంటి అపోహలకు ఎలాంటి సందేహం లేదు. సో ఈ బ్లీచింగ్ మెటీరియల్ మనం మార్కెట్లోకి వచ్చే ముందు ఎన్నో క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. అంటే ఎన్నోసార్లు వాటిని టెస్ట్ చేస్తారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా. ఆ టెస్ట్లన్నీ పాస్ అయినాకనే ఇది మార్కెట్లోకి వస్తుంది. సో కాబట్టి మంచి కంపెనీ, మంచి క్వాలిటీ బ్లీచింగ్ ఏజెంట్ వాడినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీ పంటికి ఎలాంటి డ్యామేజ్ ఉండదు, ఎలాంటి సెన్సిటివిటీ లాంటి సమస్యలు ఉండవు. సో నిరభ్యంతరంగా మీ దంత వైద్యుడు సూచించిన బ్లీచింగ్ ఏజెంట్ను వాడుకొని మీ పచ్చగా ఉన్న పళ్ళను తెల్లగా అందంగా మార్చుకోవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో పన్ను బాగానే ఉంటుంది, అంటే పుట్టుకతోనే పళ్ళు మంచిగానే ఉన్నాయి, ఎలాంటి సమస్య లేదు, కొంతకాలం తర్వాత అవి కలర్ మారిపోయినాయి. ఇలాంటి కండిషన్స్కు మేము కారణం చూస్తాం. ఒక్కొక్కసారి క్రోనిక్ గుట్కా చూవింగ్, ఎక్కువ గుట్కాలు నమలటం వలన, ఎక్కువ పాన్లు తినటం వలన, కొందరు రోజుకు చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పాన్స్ తినటం వలన, సో ఎక్కువ స్మోకింగ్ వలన, సో ఎక్కువ తంబాకు, ఎక్కువ టొబాకో లాంటి నోట్లో పెట్టుకోవటం వలన, ఈ కారణాల వల్ల బయట ఉండే స్టెయిన్స్ పంటి మీద పడతాయి. బేసికల్గా పన్ను తెల్లగానే ఉంది, కానీ ఈ కారణాల వల్ల ఏదైతే బయట నుంచి వాటి వల్ల అవి మనకు నల్లగా కావటము, బ్రౌన్గా కావటము జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో దంతవైద్యుని సంప్రదిస్తే ఏమి ట్రీట్మెంట్ లేకుండా జస్ట్ క్లీనింగ్, స్కేలింగ్ అండ్ పాలిషింగ్ అనే ఒక చిన్న ప్రక్రియ ద్వారా మొత్తం ఆ పాచంతా కడిగేసి ఆ స్టెయిన్స్ అన్నీ రిమూవ్ చేసి పళ్ళను పాలిష్ చేస్తే మంచిగా తెల్లగా చక్కగా అందమైన పళ్ళు మీ సొంతం అవుతాయి.